శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. శైలాధీశుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదారవిందముల యందు నెలకొని ఉన్నటువంటి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయమునందు 5 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించేటువంటి ఈ తెప్పోత్సవములు కనుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజున 4వ రోజు చక్కగా అమ్మవారు ఆ తెప్పల మీద విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి సర్వం సిద్ధమై సమాయత్తమై అర్చక స్వాములు ఆ అమ్మవారిని వేంచేపజేసి మంగళహారతులు ఇస్తూ ఉన్నారు. అదిగోండి, శ్యామాం త్రినేత్రాం ద్విభుజాం త్రిభంగీం పీనోరుచారు స్థిత కుంచితాంఘ్రీం సవ్యాపసవ్యోత్పలలంబిహస్తాం గౌరీం భజే శంకర వామ సంస్థాం. ఆ అమ్మవారు చక్కగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నట్టుగా ఆ అమ్మవారు అత్యంత వైభవంగా అలంకరింపబడి అనేకమైనటువంటి పుష్పమాలికల చేత ఆభరణముల చేత అలంకరింపబడి మనను అందరినీ కూడా అనుగ్రహిస్తూ మనకు దర్శనమిస్తూ ఉన్నది ఆ అమ్మవారు. సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి అయినటువంటి ఆ అమ్మవారిని మనందరం కూడా చక్కగా ఎప్పుడూ కూడా ఆలయంలో ఉండేటువంటి ఆ అమ్మవారు ఈ రోజున జలచరాదులన్నిటినీ కూడా అనుగ్రహించటానికి కాబోలు అన్నట్టుగా ఆ తెప్పలపైన విహరించటానికి ఉడుపోత్సవం అని కూడా అంటారు దీనిని. ఉడుపు అనగా ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి నీళ్ళపైన తేలి ఆడి ఉండేటువంటి ఒకానొక వాహనం. మరి ఆ విధంగా ఆ అమ్మవారు వాహనం పైన అధిష్ఠించి అందరినీ కూడా అనుగ్రహించబోతూ ఉన్నది. నిజంగా ఆ వరుణుడు చక్కగా తీర్థరాజమైనటువంటి ఆ వరుణుడు ఎంత చక్కగా ప్రశాంతమైనటువంటి నిర్మలంగా ఉన్నాడు ఆ అమ్మవారిని సేవించటానికి అన్నట్టుగా. ఆకాశం నుండి ఆ చంద్రుడు వెన్నెలను కురిపిస్తూ ఆ జలములని ఇంకా ప్రకాశవంతంగా చేస్తూ ఉన్నాడు. అట్టి జలముల యందు ఆ అమ్మవారు చక్కగా విహరించబోతూ ఉన్నది. సతంజీవేమ శరదస్సవీరాః చిత్రన్నక్షత్రముదగాత్ పురస్తాత్ ఇతి యద్వదంతి తన్మిత్ర ఏతి పతిభిర్దేవయానైః హిరణ్యజైర్వితతైరంతరిక్షం ఇంద్రో జ్యేష్ఠమనునక్షత్రమేతి యస్మిన్ వృత్రం వృత్రతోర్యే తస్మిర్వయమమృతం దుహానాః క్షుధంతరే మధురతిం దురిష్టిం పురందరాయ వృషభాయ కృష్ణవే అషాఢాయ సహమానాయ మీఢుషే ఇంద్రాయ జ్యేష్ఠా మధుమత్తుహానా రుంద్రణోతు యజమానాయ లోకం మూలం ప్రజాం వీరవతీం విదేయాం పరాచ్యేతు నిర్హృతిః పరాచ గోభిర్నక్షత్రం పశుభిः సమక్తం అహర్భూయాద్యజమానాయ మహ్యం
अहर्नो अद्य सुविते दधातु मूलं नक्षत्रमिति यद्वदन्ति पराजीं वाचा निर्रतिर्नदामि शिवं प्रजायै शिवमस्तु मह्यम् या दिव्या आपः पयसा सम्बभूवुः या अन्तरिक्ष उत पार्थिवीर्याः या सामषाढा अनुयन्ति कामम् तान आपश्यग्स्यो न भवन्तु याश्च गोप्यायाश्च नाद्याः समुद्रियाः याश्च वैशन्तिरुतप्रासचीर्याः या सामषाढा मधुभक्षयन्ति तान आपश्यग्स्यो न भवन्तु तन्नो विश्वे उपशृण्वन्तु देवाः तदषाढा अभिसंयन्तु यज्ञम् तन्नक्षत्रम् पृथतां पशुभ्यः कृषिर्वृष्टिर्यजमानाय कल्पताम् शुभ्रा कन्या युवतयः सुपेशसः कर्मकृतः सुकृतो वीर्यावती विश्वान् देवान् हविषा वर्धयन्ति षाढाः काममुपयान्तु यज्ञम् यस्मिन् ब्रह्माभ्यजयत् सर्वमेतत् अमुञ्च लोकमिदमुच सर्वम् तन्नो नक्षत्रमभिजिद्विजित्य श्रियम् दधात् पहृणीयमाणम् उभो लोको ब्रह्मणा संयुते तन्नो नक्षत्रमभिजिद्विचष्टा तस्मिन् वयं पृतनाः सञ्जयेम तन्नो देवासो अनुजानन्तु कामम् शृण्वन्ति श्रोणाममृतस्य गोपा पुण्यमस्या उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजूर्या प्रतीचीमेन गो हविषा यजामः त्रेधा विष्णुरुगायो विचक्रमे महीं दिवं पृथिवीमन्तरिक्षम् तच्छोणैति श्रव इच्छमाना पुण्यङ्गश्लोकं यजमानाय कृण्वति अष्टो देवा वसवः सोम्यासः चतस्रो देवी रजराश्रविष्ठाः ते यज्ञं वान्तरजः परस्तात् संवत्सरेण ममृतग् स्वस्ति यज्ञन्नः पान्तु वसवः पुरस्तात् दक्षिणतोऽभियन्तु श्रविष्ठाः पुण्यं नक्षत्रमभिसंविशाम मानो अरातिरघशगुं सागन् क्षत्रस्य राजा वरुणः नक्षत्राणागुं शतभिषक्वसिष्ठः तौ देवेभ्यः कृणुतो दीर्घमायुः शतगो
सहस्राभेषजानि धत्तः यज्ञन्नो राजा वरुण उपयातु तन्नो विश्वे अभिसंयन्तु देवाः तन्नो नक्षत्रगो शतभिषज्जुषाणम् दीर्घमायु प्रतिरभ्येषजानि अजयेकपादुदघात् पुरस्तात् विश्वभूतानि प्रतिमोदमानः तस्य देवाः प्रसमयन्ति सर्वे प्रोषपदासो अमृतस्य गोपाः विभ्राजमानः समिधान उग्रः आन्तरिक्षमरुहदगन्ध्याम् तगसूर्यम् देवमजमेकपादम् प्रोष्ठपदासो अनुयन्ति सर्वे अहिर्बुद्ध्यः प्रथमानयेति श्रेष्ठो देवानामुतमानुषाणाम् तं ब्राह्मणा सोमप सौम्यासः प्रोष्ठपदासो अभिरक्षन्ति सर्वे चत्वारेकमभिकर्म देवाः प्रोष्ठपदास इति यानुवदन्ति ते बुद्धियम् परिषद्यग्नस्तुवन्तः अहिगुं रक्षन्ति नमसोपसद्या होय 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 आप्रागात् भद्रायो वातिः होय 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 अह्नः केतुं समीर्त्सति होय 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 अभूद्भद्रा निवेशने होय 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 विश्वस्य जगतो रात्रिः होय होय हो वा हाउ वा हुवे वाचां वाचं वाचं हुवे वाक् शृणोतु शृणोतु वाक् वाक् समयितु समयितु वाक् वाग्रमतां रमतां रमातु वा वा इह 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 हुवाई वाचां वाचं हुवाई वाक् शृणोतु शार्णोतु वाक् वाक् समयितु सामयितु वाक् वाग्रमतां रमतु वा वा मायि 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 पावकामयिया सारस्वती
ती यज्ञां वाष्टो धिया सो काया नश्चायित्रा अभुवत् ती सादा वृद्धस्स खा कया साचाय स्थयो हिम्मा वार्तो हाय अर्चन्ति या कमरुतस्सुवार्काः आस्तो भाताय श्रुतो युवास आइन्द्रा वा वेङ्कटाद्रे परिसरे कपिलाख्यसरस्तटे गिरिनिर्झर सुप्तान्ते नित्यवासाय मङ्गलम् कैलासशिखरावास परब्रह्मस्वरूपिणे कामाक्षी वामभागाय कपिलेशाय मङ्गलम् ఇందునిభవేదకరవన్నినయనం స్యాద్ పంకజవరాభజ జపాక్షర సరయుక్తం అంగహిమభూషణ విచిత్రనయనం స్యాత్ తుంగమకుటోజ్వల మనోన్మనీ స్వరూపం. ఆ అమ్మవారు చతుర్భుజురాలై చక్కగా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఆ ఉడుపోత్సవమునందు నవప్రదక్షిణములు గావించింది. భక్తజనులందరినీ కూడా ఆశీర్వదించింది. ఆ నలుదిక్కులా ఉండేటువంటి భక్తజనులందరూ కూడా తూర్పు ఉత్తర దక్షిణ పడమర దిక్కుల యందు ఆ భక్తులందరూ కూడా వీక్షిస్తూ అమ్మవారిని సేవిస్తూ ఉన్నారు. మరి చంద్రుడి వంటి ప్రభ కలిగినటువంటి ఆ అమ్మవారు సాక్షాత్తుగా చంద్రుడు ఆకాశం నుండి ప్రసరిస్తూ ఉండగా అంతకంటే ప్రకాశవంతంగా ఆ అమ్మవారు అనుగ్రహిస్తూ చక్కగా వెన్నెల ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా ప్రశాంతమైనటువంటి తన కన్నుల చేత తన అనుగ్రహం అనేటువంటి వీక్షణల చేత భక్తజనులందరినీ కూడా అనుగ్రహించినట్టుగా భక్తులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ అమ్మవారు లోకములను ఏలేటువంటి ఆ అమ్మవారు చక్కగా భక్తజనులను అనుగ్రహించటానికే ఈ విడుపోత్సవమునకు విచ్చేసి అనుగ్రహించిందిగా మనం భావించాలి. మరి ఆకాశం నుండి ఆ గంగ ఎంత ప్రవాహంగా ఎంత వేగంగా ప్రవహిస్తూ ఉంటుందో మరి తిరుమల గిరుల నుండి జాలువారుతున్నటువంటి ఆ కపిల తీర్థము చక్కగా ఆ కోనేరునందు ప్రశాంతంగా ఉండగా ఆ అమ్మవారు ఆ తీర్థము పైన విహరించింది. నిజంగా పరమేశ్వరుడి యొక్క సన్నిధానంలో ఉండేటువంటి తీర్థానికి శివగంగా అని పేరు. అక్కడ ఉండేటువంటి తీర్థం ఎంత పవిత్రమైనది అనంటే ఏ విధంగా అయితే మనం పుష్కరములు సంభవించినప్పుడు ఆ ముక్కోటి దేవతలందరూ కూడా ఆ నది యందు ఉంటారు అని చెప్తారు. మరి బృహస్పతి ఆయా ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు మనకు పుష్కరోత్సవములు రావటం కద్దుగా ఉన్నది.
మరి ఇక్కడ పుష్కరంలో సాక్షాత్తుగా దేవియే అక్కడ విహరిస్తూ ఉండగా నిజంగా ముక్కోటి దేవతలందరూ కూడా ఆ తీర్థమునందు విహరిస్తారు, ఆ తీర్థమును ఆశ్రయించి ఉంటారు అని చెప్పడంలో సందేహము లేదు. మరి సాక్షాత్తుగా పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి ఆ అమ్మవారు అనుగ్రహించడానికి గాను ఇక్కడికి విచ్చేసిందిగా భావించాలి. శ్యామాం త్రినేత్రాం ద్విభుజాం త్రిభంగీం పీనోరుచారు స్థితి కుంచితాంఘ్రీం సవ్యాపసవ్యోత్పలలంబిహస్తాం గౌరీం భజే శంకర వామ సంస్థాం. ఆ అమ్మవారు నిజంగా చతుర్భుజురాలై అందరినీ కూడా అనుగ్రహించింది. మరి ఆ అమ్మవారిని ఒక్కసారి శ్రీచక్ర ఆవరణ అర్చనలు గావించేటువంటి భక్తజనులు ఎంతోమంది యోగులు తపస్సులందరూ కూడా ఈ షట్చక్రములని కూడా ఉద్దీపన చేసుకొని సహస్రారమునందు ఆ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. మరి ఆ శక్తి సంపన్నురాలైనటువంటి ఆ అమ్మవారిని ఈ విధంగా జలమునందు దర్శింపజేసుకోవటం మనందరి యొక్క అనుగ్రహం. చక్రోపనిషత్తు, త్రిపురోపనిషత్తు, అనేక ఉపనిషత్తులన్నీ కూడా ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉన్నాయి. అన్నీ అమ్మవారే అని చెప్పి ఏ విధంగా అనేక నామాల చేత లలితా సహస్రనామముల యందు సహస్రనామములు అమ్మవారికి కలవు. ఏ నామం చేత పిలిచినా అంతా కూడా ఆ త్రిపుర సుందరి, ఆ కామాక్షి అమ్మవారే. ఆ అమ్మవారి భక్తులని అనుగ్రహించటం కోసం సాక్షాత్తుగా పరమేశ్వరుడి నుండి అనుగ్రహాన్ని పొంది ఈ ఉడుపోత్సవంలో వాహనంపై విహరిస్తూ మనందరికీ కూడా దర్శనమిస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. ఆ అమ్మవారు ఇంకా అనేక రూపాలను ధరించింది. మరి నవశక్తిగా ఆ ఆగములన్నీ కూడా పేర్కొన్నాయి. ఇంకా ఆగమశాస్త్రంలో ధనుర్మాసమునందు ప్రాతకాలమునందు బ్రాహ్మీ ముహూర్తమునందు స్వామివారిని పూజించాలి అని చెప్పబడింది. మరి ఆ విధంగా ఈ ధనుర్మాసం అంతా కూడా కపిలతీర్థమునందు స్వామిని సేవిస్తూ ఉంటారు అర్చక స్వాములు, భక్తులందరూ కూడా. మరి అనంతరం ఈ ప్రదోష వేళలో చక్కగా అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం మనందరం కూడా. మరి రాబోయే 2 రోజుల్లో ఆ ముక్కోటి మనకు శివముక్కోటి అని పౌర్ణిమ రోజు ఆర్ద్ర నక్షత్రం సంభవిస్తుంది. ఆ రోజున శివముక్కోటిగా భావిస్తారు. మరి పౌర్ణిమ తిథి నాడు శివుని సేవించటం చాలా విశేషం. ఆ రోజున శివముక్కోటిగా పేరుగాంచింది ఆగమశాస్త్రములు కూడా పేర్కొంటున్నాయి. అటువంటి పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి ఈ త్రయోదశి తిథి ఆ అమ్మవారి స్వరూపంగా భావించాలి. నిజంగా త్రయోదశితో కూడుకున్నటువంటి తిథి ఆ అమ్మవారి స్వరూపమని కూడా చెప్పబడి ఉన్నది ఆగమశాస్త్రంలో. మరి ఆ విధంగా అమ్మవారు ఈ తిథిన ఈ ప్రదోష వేళలో నిజంగా అవి కైలాస శిఖరముల వలె జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ కపిల తీర్థ కొండల యందు, ఆ కొండ సానువుల యందు ఆ అమ్మవారు చక్కగా విహరిస్తూ మనందరికీ కూడా నలుదిక్కులా దర్శనమిస్తూ ఉన్నది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి వేణోళ్ళ ఆ అమ్మవారిని పొగుడుతూ స్తోత్రం చేస్తూ ఇందాక ఆ యజుర్వేదమునందు నక్షత్రేష్టిని పారాయణ చేశారు. అదేవిధంగా మరి సామవేదమునందు యథాశక్తిగా సామగానమును అమ్మవారికి అనేక విధాలుగా స్తోత్రం చేశారు. ఆ విధంగా వేదముల యొక్క స్వరూపమే ఆ అమ్మవారు. ఆ పరమేశ్వరుడి యొక్క ప్రీతిపాత్రురాలు ఆ అమ్మవారు. పరమేశ్వరుడు అనగా శక్తి సహితుడైనటువంటి పరమేశ్వరుడుగా ఆగమములు పేర్కొన్నాయి. ఆ అమ్మవారిని సేవించిన పరమేశ్వరుని సేవించినట్టే, పరమేశ్వరుని సేవించినట్టున అమ్మవారిని సేవించినట్టే. వారిరువురు యందు అభేదము లేదు అని చెప్పి మనకు తెలుపుతూ ఉన్నాయి శాస్త్రములు. మరి ఆ విధంగా అమ్మవారిని ఈ ప్రదోష వేళలో ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఆ అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం. శుక్లాంబరామక్షమాలా పుస్తకధారిణీం సవ్యవామకరాభ్యాంచ సుప్రసన్నాం సరస్వతీం. ఆ అమ్మవారికి ఎడంవైపు ఆ సరస్వతి అమ్మవారి స్వరూపం కూడా కనిపిస్తుంది. అలాగే కుడివైపు వామదక్షిణ హస్తాభ్యాం దధతీం శ్రీఫలాంబుజే హేమాభాం సఘటేభాభ్యాం ప్లావ్యమానాం మహాశ్రియం. ఆ అమ్మవారికి లక్ష్మీ స్వరూపం కూడా కుడివైపు కనిపిస్తూ ఉన్నది. అటు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారు మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా ఆ త్రిపుర సుందరి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇక్షుకోదండ పుష్పేషు పాశాంకుశకరధ్వజాం
ఉద్యత్ సూర్యనిభాం దేవీం వందే త్రిపుర సుందరీం. ఆ అమ్మవారి త్రిపుర సుందరి రూపంగా కూడా మనం భావించాలి. అనేక విధాలుగా ఎన్ని రకాల స్తోత్రం చేసినా ఆ అమ్మవారి యొక్క స్తోత్రములు స్తుతించి అనేక మంది పెద్దవాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఎన్ని నామాలు అమ్మవారిని స్తుతించినా అవి తక్కువనే అని చెప్పాలి. ఇంకా రుద్రాణీం కుంకుమాభాసాం జటా మకుటమండితాం భీమరూప సమాయుక్తాం ఏకవక్త్రాం చతుర్భుజాం దుకూల వసనోపేతాం సర్వాభరణభూషితాం పాశాంకుశ సమాయుక్తాం సాభజాం వరదాన్వితాం విమానాధిష్ఠితాం దేవి పూజయేతు సర్వసిద్ధయే. ఆ అమ్మవారి యొక్క ఆ ఉడుపోత్సవం పైన ఉండేటువంటి శిఖరం ఉన్నదే అత్యంత దేదీప్యమానంగా ప్రకాశమానంగా అది ప్రకాశిస్తూ ఉన్నది. దాన్ని దర్శించినా చాలట మనందరి యొక్క జన్మ పావనమైపోతుందట. మరి అటువంటి అమ్మవారి యొక్క శిఖరం మనకు కనిపిస్తూ ఉన్నది. ఆ శిఖరం పైన ఆ 4 కాళ్ల మండపం మధ్యలో అమ్మవారు వేంచేసి ఉన్నారు. అనేక విధాలుగా కర్పూర నీరాజులు సమర్పిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారిని దర్శించడం వలన శంఖచక్ర సహితాం ధ్వజహస్తే ఊరుబాహుమభజాం సితవర్ణాం అగ్నినేత్రమహిషస్య శిరస్థితాం నౌమి సౌమ్యవదనాం హరిదుర్గాం. ఆ అమ్మవారికి హరిదుర్గా విష్ణుదుర్గా అని కూడా పేరు. ఈ విధంగా ఆ అమ్మవారి ఆలయంలో అనేక స్వరూపాలుగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవారిని మనం సేవిస్తూ ఉన్నాం. ఆ అమ్మవారి యొక్క స్వరూపం చూస్తే చాలు అందరికీ ప్రసన్నత. మనసు ఎంత ఉద్వేగంగా ఉన్నా సరే ఆ అమ్మవారిని దర్శిస్తే చాలు ప్రశాంతమైపోతుంది, నిర్మలమైపోతుంది. ఎటువంటి మలము లేకుండగా మలరహితమైపోతుంది. అలాగే ఏ విధంగా అయితే స్వచ్ఛంగా ఆ జలములన్నీ కూడా ప్రశాంతంగా ప్రకాశిస్తున్నాయో అదేవిధంగా మన మనస్సంతా కూడా తేలికగా అయిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే కనిపిస్తున్నది ఆ జగన్మాత యొక్క స్వరూపం. నిజంగా ఆ అమ్మవారు ఎంత ప్రసన్నురాలో. ఆ అమ్మవారిని మనం చూస్తే చాలు ఆ ఆనందానికి అవధి ఉండదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. వామాంఘ్రి లంబిత పదాం వనజాసనస్థాం దక్షాంఘ్రి నిద్రిత పదాం ద్విభుజాం ద్వినేత్రాం పీఠే నివేశితకరాం శతపత్రహస్తాం శయ్యాంగనామీశ్వర వామ సంస్థాం. ఆ విధంగా అమ్మవారిని భోగశక్తి, వీరశక్తి అనేటువంటి 2 శక్తులు ఆ స్వామివారికి ఉంటాయి అని చెప్తుంది ఆగమం. మరి ఆ అమ్మవారి భోగశక్తి అయినా ఆ వీరశక్తి అయినా నామములలో వ్యత్యాసమే కానీ శక్తిలో వ్యత్యాసము లేదు. అది స్వామివారి యొక్క శక్తియే అని కూడా చెప్పబడింది. కనుక అట్టి శక్తిని మనం అనేక రకాలుగా స్తోత్రం చేస్తూ ఆ అమ్మవారిని స్తుతించటం వలన అనేక విధములైనటువంటి ఫలితములు అనగా ఇహంలో సుఖం, పరమునందు మోక్షం తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పటంలో సందేహము లేదు. మరి ఈ ధనుర్మాస వేళ ఈ త్రయోదశి తిథి నాడు ప్రదోషకాలంలో చక్కగా అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నది. బాలార్కారుణ పద్మపీఠ నిలయాం వామాదిశక్త్యావృతాం ఏలాగర్ధిత సుకుందమలాం వినయనాం హేమాంబరాలంకృతాం వామే లంబిత దోర్లతాం సుచరణాం దక్షే కరేందీవరాం శ్యామాభాం శరదిందుచారువదనాం ధ్యానేత్సు మీనేక్షణాం. ఆ మీనముల వంటి కన్నులు కలిగినటువంటిది అమ్మవారు. చక్కగా బాలార్కము వలె అనగా వెలుగుతున్నటువంటి ఆ సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి అమ్మవారు. పద్మపీఠ నిలయాం. ఆ అమ్మవారిని పద్మాసననందు వేంచేపజేయటం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. మరి ఆ పీఠమునందు అమ్మవారిని వేంచేపజేశారు. వామాది శక్త్యావృతాం, అనేక శక్తులతో కూడుకొని ఉన్నది ఆ అమ్మవారు. అటువంటి అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహించుగాక. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర.
ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. కృతిని మేలిడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా అంబిక కృతిని మేలిడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా స్తుతి మన్నించుమయ్యా ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర ఓం హర హర శంభో శంకర. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. అకులం శివమిత్యుక్తం శక్తిరుదీరితం కుళాకుళసంధానం కౌళమిత్యభిధీయతే. శ్రీవిద్యా పరిపూర్ణమేరుశిఖరే బిందౌ త్రికోణస్థితే వాంగ్మే శేషమహేశభూతచరణే మంచే శివ కారకే. చక్కగా చక్రోపనిషత్తునందు భావనోపనిషత్తునందు ఆ అమ్మవారిని అనేక రకాలుగా స్తోత్రం చేసి ఉన్నారు.
యోగులందరూ కూడా చక్కగా ఆ అమ్మవారిని మానసికంగా అర్చన చేస్తూ ఉంటారు. ఆ విధంగా అమ్మవారిని మానసిక అర్చన చేత కూడా ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆరాధనను గావించుకునేటువంటి విధానం మనకు శాస్త్రంలో పేర్కొనబడి ఉన్నది. మరి ఇక్కడ ప్రకృతిగా అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు భక్తజనులందరూ కూడా చక్కగా అమ్మవారిని ఉడిపోత్సవంలో సేవిస్తూ ఉండగా భక్తజనులందరూ కూడా తమ తమ మనస్సుల యందు ఆ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఏ విధంగా కామక్రోధలోభమోహమదమాత్సర్య పుణ్యపాపమయో బ్రాహ్మ్యాద్యష్టశక్తజ ఆధారాదినవకం ముద్రాశక్తజ అనేక రకాలుగా ఆ అమ్మవారికి ఏవైతే ఉపచారములు షోడశ ఉపచారములు ఉన్నాయో ఆ ఉపచారములన్నింటినీ కూడా తమ తమ మనస్సులో కలిగేటువంటి సమస్తమైనటువంటి భావములన్నింటినీ కూడా అమ్మవారికే సమర్పిస్తూ అర్ఘ్యపాద్య ఆచమనములుగా అలాగే స్నాన వస్త్ర గంధ పుష్ప ధూప దీపములుగా నైవేద్యములుగా సమర్పించి మూలాధారం నుంచి ఆ సహస్రారం వరకు కూడా ఆ ప్రదక్షిణ ఉన్నదే ఆ ప్రదక్షిణను ఆ తమలో ఉండేటువంటి శక్తిని ప్రదక్షిణ గావిస్తూ ఆ అమ్మవారికి ప్రదక్షిణ గావిస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండవచ్చు, భావన చేయవలను అని కూడా భావనోపనిషత్తు చెబుతూ ఉన్నది. మరి ఆ విధంగా నిజంగా అమ్మవారు నవప్రదక్షిణములను గావించింది. ఆ జలముల యందు అందరిని అనుగ్రహించింది. అలాగే యోగులందరూ కూడా తమ యొక్క శరీరమునందు కల ఆ షట్చక్రములలో ఉండేటువంటి ఆ జీవుణ్ణి అక్కడ మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ప్రదక్షిణ గావిస్తూ ఆ అమ్మవారికి ప్రదక్షిణ గావించినట్టుగా భావన చేస్తారు. ఈ విధంగా ఆ అమ్మవారిని అనేక విధాలుగా భావన చేస్తూ ఆ అమ్మవారి యొక్క సేవలను మనం ఈ రోజున ఎంతో అద్భుతంగా కనుల పండుగగా ప్రశాంతమైనటువంటి చిత్తము చేత గంగా జలము ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా ప్రశాంతంగా ఏ విధంగా అయితే ఉత్సాహంగా అది ప్రవహిస్తూ ఉంటుందో ఆ విధంగా అమ్మవారి వైపే మన మనస్సును ప్రవహింపజేసింది ఈ తెప్పోత్సవం ఉడుపోత్సవం అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. సమస్త విషయాణం మనస్థైర్యానుసంధానం కుసుమం తేషామేవ సర్వార్థానాం స్వీకరణీయార్థవ్యం ధూపః పవన అవచ్ఛిన్నోర్ధజ్వల ప్రకాశోద్దీపః సమస్తద్వైతాద్వైతవర్జనం నైవేద్యం అవస్థాత్రయైకీకరణం తాంబూలం మూలాధారాత్ బ్రహ్మరంధ్రపర్యంతం బ్రహ్మరంధ్రాన్ మూలాధారపర్యంతం గతాగత రూపేణ ప్రాదక్షిణ్యం. ఈ విధంగా అనేక విధాలుగా భావనోపనిషత్తునందు మనలో ఉండేటువంటి భావములని అమ్మవారికి సమర్పించడమే అనేక రకాలైనటువంటి పూజలకు ప్రతిరూపము అని చెప్పబడింది. మరి ఆ విధంగా అనేక రకాలుగా అమ్మవారిని ఆ యోగులందరూ కూడా తమ తమ మనస్సులో ఏ విధంగా పూజిస్తారో అదేవిధంగా ఈ రోజున అక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక మంది ఆ అమ్మవారిని సేవించారు. అలాగే అనేక రకములైనటువంటి మరి ఆ నవదుర్గలు ఆ అమ్మవారి యొక్క స్వరూపాలు ఆ నవదుర్గలని మనం సేవిస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో ఆ అమ్మవారికి ఉండేటువంటి స్వరూపం ఒక్కటే, అది శక్తి, పరమేశ్వరుడి యొక్క శక్తి. ఆ శక్తి అనేక కారణముల చేత అనేక స్వరూపాలని పొందింది అని చెబుతూ ఉన్నది శాస్త్రం. మరి అనేక రకాలైనటువంటి అనేక స్థానముల యందు అనేక సమయముల యందు ఆయా రూపములు పొందినటువంటి ఆ అమ్మవారిని శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని ఈ రోజున మనం చక్కగా అనేక విధాలుగా ఆభరణములు అలంకరించుకొని ఉన్నటువంటి ఆ అమ్మవారిని చతుర్భుజురాలుగా ఈరోజు మనం సేవించాం. మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుగాక.
शिवाय